వీ నీడ్ టు టేక్ లెఫ్ట్ హియర్. లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. అటు వెళ్తే మారేడుమిల్లి వెళ్తాము. ఒక ఫ్రెండ్ దొరికాడు ఇక్కడ. ఏమించిండు దా. విషయం ఏంటంటే పక్కనే ఒడిశా బార్డర్. చాలా దూరం నుంచి వస్తున్నాం అండి దీనికోసం. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం దీనికోసం అని. అక్కడ క్లోజ్ చేసారు. మేమైతే ఇట్లా పోతున్నాం ట్రెక్. హాయ్, హలో, నమస్తే, వణక్కం, వెల్కమ్ టు బీయింగ్ ట్రావెల్స్ బై. సో ఈరోజు అయితే ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాం. లైక్ మేము రేపు చిన్న ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం. సో నేను నా ఫ్రెండ్ అరకు, వనజాంగి, మారేడుమిల్లి ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పటివరకు నా ఫేస్ ఎప్పుడు చూపించలేదు. బట్ ఎందుకంటే నేను చిన్న ఒక ఇంట్రోవర్ట్. సో ఫేస్ చూపించే అంత నాకు కొంచెం ఎట్లా అనిపిస్తుంది. ఫేస్ చూపించాలంటే భయం అవుతుంది కొంచెం ఫస్ట్ థింగ్. సో ఒక కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత ఫేస్ రివీల్ చేద్దాం, చూద్దాం, ఓపెన్ చేద్దాంలే అని చెప్పి అనుకున్నా. సో అప్పటిదాకా ఇప్పటివరకు ఎప్పుడు నేను కెమెరా పెట్టలేదు ఫేస్కి. సో హెల్మెట్ పెట్టుకొని తీస్తున్నాను అందుకనే. సో మేమైతే ఇప్పుడు మీకు వెహికల్ కూడా చూపిస్తా, ఏ వెహికల్ మీద వెళ్తున్నామని. కొంచెం రిస్కే, కాకపోతే ట్రై చేస్తున్నాం వెళ్దామని చెప్పేసి. వెహికల్స్ ఏవి లేవు మా దగ్గర ఇప్పుడు. సో నా స్కూల్ ఫ్రెండ్ వాడు స్కూటీ మీద వెళ్తున్నాం. చూపిస్తాడు అయితే స్కూటీ చూడొచ్చు, యమహా ZR. దీని మీద రేపు వెళ్దాం అనుకుంటున్నాం. సో దీని మీద రేపు వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఒక 3 days కవర్ చేద్దాం అనుకుంటున్నాం. న్యూ ఇయర్కి ఆడే ఉందాం అనుకుంటున్నాం. బట్ తెలియదు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది, ఎట్లా అనేసి రష్ ఎక్కువ ఉంటే ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అంతా ఓకే అయితే 31st కూడా అక్కడే ఉంటాం. సో అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. మంచిగా అయిపోతే బాగుంటుందని. సో రేపు అయితే కలుద్దాం ఒకటేసారి. ఓకే, రేపు మార్నింగ్ 3 o'clock 4 o'clock స్టార్ట్ అవుతాం. సీ యూ దేర్. ఓకే, బాయ్. హాయ్, ఆల్రెడీ అయితే ఇప్పుడు బయటకు వచ్చేసినాము, స్టార్ట్ అవుతున్నాం. మా టైం కూడా వచ్చేసి చూడొచ్చు 4:30 అయింది. నా వల్లనే ఒక 30 minutes లేట్ అయింది. నాకు దానికి ఏమంటారు పనిష్మెంట్ కూడా పడ్డది. మా వాడు ముందు స్ట్రిక్ట్ ఉంటాడు చాలా. సో మేము ఇప్పుడైతే ఇక్కడ నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి 397 kilometers ఉంది. 7 hours 26 minutes చూపిస్తుంది. సో మేము ఒక 4 o'clock కల్లా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం ఆడికి. ఆ నుంచి మేము ఆడ రూమ్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేసి కొంచెం చూద్దామని అనుకుంటున్నాం పొల్లూరు వాటర్ ఫాల్స్ తర్వాత. సో ఇది మా బండి, దీని మీద పోతున్నాం. వాడు మైక్ నార్మల్గా అంటారు నాక్షయ్ కిరణ్, నా క్లాస్మేట్, వాడు స్కూల్ ఫ్రెండ్. దగ్గర దూరం పోతే ఏమరా వాడు ముఖం కనిపించకూడదని వాడు కూడా దూరం పోతుండు. మొత్తం రెడీ అయిన గేట్స్తోని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం ఇప్పుడైతే. ఓకేనా, చూడొచ్చు ఎంత ఫాగ్ ఉందో. మేమైతే పర్ఫెక్ట్ గేర్ వేసుకున్నాము. చలి మాత్రం మామూలుగా లేదు, అయినా కానీ స్టార్ట్ అయిపోయినాం. చాలా మాట్లాడుకుందాం ఈ ట్రిప్లో, చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉంది. నార్మల్గా మేమైతే గుడిసా స్కిప్ చేసేసినాము. అక్కడ కొంచెం వెదర్ కాదు, నార్మల్గా అయితే ఏమంటారు ట్రెక్కింగ్కి కానీ వాటికి కానీ చాలా కాస్ట్ తీసుకుంటున్నారంట. మేము మెయిన్గా పోయేది ఇది వనజాంగి వ్యూ పాయింట్ కోసం మెయిన్ అవుతున్నాం మేము అనమాట. సో ఇక్కడ నుంచి ఆడికి పోవడానికి డైరెక్ట్ 500 kilometers ఉంది. బట్ 1 dayలో స్కూటీ మీద అంత దూరం కొట్టగలుగుతామో లేదో అని చెప్పేసి మేము ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి
వద్దులే అని చెప్పి మధ్యలో ఆగుదామని కొల్లూరు వాటర్ ఫాల్ దగ్గర అక్కడ సైడ్ ఆగేసి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే అరకు వెళ్ళిపోయి అరకులో చూసుకొని నైట్ కల్లా వనజాంగి వచ్చేసి వనజాంగిలో వ్యూ పాయింట్ తీసుకొని కుదిరితే ఆ రోజు నైటే ఆ రోజే స్టార్ట్ అవుతాం. లేదు అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ న్యూ ఇయర్ చేసుకున్న తర్వాత వస్తాం. చూద్దాం ఎట్లుంటుందో ఏంది, చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సింది. అది పోయినాక ఎంత అడ్వెంచరస్ ఉంటుందో ట్రిప్ కూడా తెలియదు. వెదర్ కూడా మస్తుంది ఈ ఫాగ్ వెదర్కి. ఇక్కడే ఎంత చలి ఉంటుందంటే అక్కడ పోతే ఇంకెంత చలి ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుంది మాకు చలి ఇప్పుడే. మాకుందిలే. బట్ లైఫ్లో ఇట్లాంటి ఒక అడ్వెంచరస్ ట్రిప్స్ అయితే వేయాలి, అది కూడా స్కూటీ మీద వెళ్ళాలి. మన క్యాపబిలిటీస్ ఏందనేది అర్థమైపోతుంది మనకు అప్పుడే, యూ కెన్ సర్వైవ్ ఆర్ నాట్ అనేది. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ వాటికి కొంచెం ట్రై చేసి అప్పుడప్పుడు మన ఎండ్యూరబిలిటీ అనేది పెరుగుద్ది. సో ఇప్పుడైతే ఒక ఫిల్టర్ సిపిఎల్ ఫిల్టర్ అనేది పెట్టిన లెన్స్కి. అంటే సిపిఎల్ ఫిల్టర్ ఏం చేస్తుంది అని అంటే మనకి రిఫ్లెక్షన్స్ అనేటివి ఎక్కువ కనిపించవు, వాటర్ నుంచి రిఫ్లెక్షన్స్, లైట్ రిఫ్లెక్షన్స్ అనేటివి ఎక్కువ కనిపించవు అనమాట. సో అది పెట్టేసిన. ఇప్పుడైతే ఓకే, మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నా. వీడియో చూడొచ్చు మంచి ఎట్లుందో. ఇక్కడ ఫుల్ ఫాగ్ ఉంది, ఏం కనిపించలే. మేము వెళ్ళే రూట్ చెప్పలే కదా, వయా భద్రాచలం రూట్. అంటే మన ఎల్బీ నగర్ నుంచి ఎటు వెళ్తామంటే మనం స్ట్రైట్ విజయవాడ వెళ్ళే హైవే ఉంది కదా, ఎల్బీ నగర్ నుంచి ఆ హైవే తీసుకున్నాం. బట్ మధ్యలో వెళ్ళినాక ఖమ్మం దగ్గర అటు సైడు చేంజ్ అవుతాం అనమాట మనం. ఖమ్మం దగ్గర అదే అక్కడ సైడే మాకు ఎంత మధ్యాహ్నం 12:08 వరకు చూపిస్తుంది టైము. 385 కిలోమీటర్స్ కదా, 380 కిలోమీటర్స్ ఈ నుంచి మేము పోతున్నాం. బట్ చలి చాలా ఉందని చెప్పేసి కొంచెం స్లోగా వెళ్తున్నాం. ఫాగ్ ఉంది మొత్తం. ఇక్కడ సైడ్కి ఆగినాం నార్కెట్పల్లి దగ్గర అనుకుంటున్నాం. నార్కెట్పల్లి టిఫిన్ చేద్దామని ఆగినాం. ఇంకోటి చెప్తా, వాటర్ బాటిల్ మేము బండ్లో పెట్టినప్పుడు నార్మల్ ఉండే, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా అయిపోయినాయి వాటర్, అంత చలి ఉంది. సో దోశ తింటున్నాను నేనైతే. ఇప్పుడు ఆల్రెడీ అన్నీ తినేసిండు. సో తిన్నామంటే స్టార్ట్ అయిపోతాం. సో మొత్తానికి అయిపోయింది, తినేసినాం, స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే మా వాడు Insta 360 తీసిండు పెడదామని. ఇన్సేపు రికార్డ్ అయిందారా? రెడ్ కలర్ బటన్, రెడ్ కలర్ లైట్ వచ్చింది ఇన్సేపు. ఇప్పుడు ఆపేసినా? ఓకే సరే, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాం. టిఫిన్ తిన్నాం ఇక్కడ, 40 రూపీస్ అయింది. సో ఇప్పుడు ఈ నుంచి ఇంకా ఒక 290 కిలోమీటర్స్ ఉంది. ఎవ్రీ 60 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకుంటున్నాం స్కూటీ కాబట్టి. సో అయిపోగానే స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. చూడు సన్ రైజ్ కూడా అవుతుంది. మీకు బండి చూపిస్తా ఇప్పుడు ఎట్లా పోతుందంట. అది క్రాస్ పోతుంది అది. అరే దాని వీడియో తీరా, చూపిస్తా ఎట్లా పోతుందో పాపం. మొత్తం క్రాస్ అయిపోతుందో అది, చూడొచ్చు. మొత్తం క్రాస్ అయిపోతుంది బండి. అంత హెవీ లోడ్ ఉన్నట్టుంది మరి, తెలీదు. ఇప్పుడు ఇంకో టోల్ వచ్చింది. ఇది ఇందాక మర్చిపోయినాం, ఇప్పుడు ఈ రూట్లో నుంచి పోతున్నాం. ఇందాక కూడా ఇట్లా అట్లా పోయిండే, తెలియదు సైడ్కి ఉందని చెప్పి. దగ్గరకు వచ్చి చూసినాక తెలిసింది అది ఈ రూట్ కాదని చెప్పేసి. సో ఆ తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పేసి మళ్ళీ ఇంకో టోల్. ఇది సెకండ్ టోల్ వచ్చేసి విజయవాడ ఎక్స్ప్రెస్ వే. సన్ రైజ్ చూడొచ్చు ఎంత వస్తుందో. కొంచెం అయితే మేము మిస్ అవుతుండే రూటు, లెఫ్ట్ తీసుకోమని ఉంది ఇక్కడ. సో
ఖమ్మం సైడ్ వెళ్ళాలి మనం, విజయవాడ కాకుండా. అందుకే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. వాక్ అవుతున్నట్టుంది ఇక్కడ ఇంకా. సో ఈ లెఫ్ట్ తీసుకుందాం ఖమ్మం సైడు. ఖమ్మంలో మాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు అక్కి బాయ్ అంటాం మేము వాడిని. వాడు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. ఖమ్మంలో ఉంటే కలిసిపోతుండేవాడిని. ఇప్పుడు అక్కి బాయ్ వీడియో చూస్తే మిల్లు ఏడిందో కింద కామెంట్లో పెట్టు. ఇప్పుడే ఇక్కడ సైడ్కి ఆగినాం కొద్దిసేపు అని, 2 minutes బ్రేక్ ఇద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. ఇప్పుడు కొత్తగూడెం నుంచి ఒక 15 kilometers ఉంది. అది అయిపోయినామంటే తర్వాత లంచ్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోతాం. ఉందా ఎక్కరా కూర్చోరా. కూర్చోండి. అరే మరి ఏం చేస్తావు? కూర్చోనరా, నుంచుంటా నేను. నించోద్దురా, కూర్చోవాలరా. లైక్ అరే కూర్చోబే. మావాడు వేరే కూర్చోడు అంట, నించుంటాడంట. ఏరా నొప్పిలేస్తుందా నించుంటా అంటున్నావు? నొప్పిలేస్తుంది, వెనకాల నేనే ఉందా. వద్దురా రే. సరే ఓకే. ఆడేం పడలే కదా? ఏం పడ్డదిరా? ఇప్పుడే కొత్తగూడెంకి ఎంటర్ అయినాం. ఇదే ఎంట్రన్స్. ఇట్లా ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలని ఉంది, రైట్ చూపిస్తుంది. ఇదే బస్ స్టాప్ అనుకుంటా కొత్తగూడెం. అవును, స్ట్రైట్ వెళ్ళాలి. సిగ్నల్ లేదు, ఏం లేదు. ఇక్కడ అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు. సిగ్నల్ ఏడుందో కూడా కనిపిస్తలేదు. ఇక్కడ సిగ్నల్ లైట్స్ పని చేయట్లేదు అనుకుంటే మరి. అమ్మో తాత, డేంజర్ ఉన్నావుగా. ఇట్లాంటి సిటీలోకి దీంట్లోకి ఎంటర్ అయినప్పుడు కెమెరా పక్కా ఆన్ చేసుకోవాలి. ఎవరు ఎప్పుడు ఎట్లా వస్తారో తెలీదు. అట్లీస్ట్ ప్రూఫ్ అని ఉంటుంది మనకి. అండర్ పాస్ ఒకటి ఉంది ఇక్కడ. సంక్రాంతికి వస్తున్నాం. పెద్ద గుంతనే ఉందాడా. ఇంకొక 2 hours 50 minutes చూపిస్తుంది మనం చేరుకోవడానికి. సో కొత్తగూడెంలో ఏం ఆగాము, వెళ్ళిపోతాం. 12:30కి అట్లా లంచ్ చేయడానికి ఎక్కడ అవుతాం. చూపిస్తా, భలే ఉంటుంది అది. దట్ ఈస్ కాల్ కూలింగ్ టవర్. ఇక్కడ థర్మల్ పవర్ పాయింట్ ఇక్కడ మొత్తం ఉండదు. సో ఈ వ్యూ కోసమని మళ్ళీ లోపలికి వచ్చినాం. మస్తు ఉంటుంది వ్యూ, చూడొచ్చు. కనిపిస్తుందని అనుకుంటున్నా. దీని వెనకాలనే కాలనీ ఉంటుంది, జెండ్కో కాలనీ. అందులోనే మా వాళ్ళు ఉండేది. బట్ ఇప్పటికైతే టైం లేదు కాబట్టి వెళ్ళిపోతాం. ఇక్కడే ఏదైనా తినేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎక్కడ ఆగము. ఇది చూద్దామని చెప్పేసి ఇటు ఇంత దూరం వచ్చినాం. దగ్గర వరకు వెళ్దాం. కనిపిస్తుందిగా కూలింగ్ టవర్, అదే థర్మల్ పవర్ ప్లాంట్ మొత్తం. KTPS కొత్తగూడెం అని పాలవంచ. ఇక్కడ నుంచి లోపలికి డ్యామ్ ఉంటుంది, భలే ఉంటుంది. అక్కడ సైడ్ వెళ్ళినా ఇంతకుముందు, కానీ కొంచెం లోపలికి ఉంటుంది. ఇది అసలైన వ్యూ. ఇప్పుడే హోటల్లో తినేసినాం.
అంజలి హోటల్ పాలవంచల్లో ఉంటుంది. తిని ఫ్రైడ్ రైస్ తిన్నా నేను, వాడు ఎగ్ చికెన్ రైస్ తిన్నాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది. 2 hours 37 minutes చూపిస్తుంది. భద్రాచలం నుంచి స్టార్ట్ అయిపోతాం. కూర్చోరా. రెడీయా? ఓకేనా? ఓకేనారా? పోదామా? పోవద్దు. ఏడి స్టాండ్ వేసి కూర్చుందాం ఏంటంటే ఒకసారి. ఇక్కడ ఒక ఖర్చీఫ్ పర్చేస్తా, నువ్వు అక్కడ ఒక ఖర్చీఫ్ ఇక్కడ ఒక ఖర్చీఫ్ వేస్తా, నువ్వు అక్కడ కూర్చో నేను ఇక్కడ కూర్చుంటా. ఎవడిస్తారా? డబ్బులు ఇస్తారా మనకి? ఇస్తారులేదు. Started. Let's go. చలో కడుతున్నట్టున్నారు. అది చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. వీళ్ళంతా పైకి పాదయాత్ర చేసుకుంటూ పోయేటట్టున్నారు. భద్రాచలం ఇక్కడే కదా, తీసుకెళ్తున్నారు. పల్లకిలో తీసుకెళ్తున్నారు. ఇదంతా చెట్లు కూడా ఎట్లా తీసుకెళ్తున్నారు. పుష్ప సినిమా చూసినట్టే ఉంది ఇది నాకైతే. ముందలు కూడా అదే, ఇంకో వెహికల్ నిండా అదే ఉన్నాయి. అది ట్రాక్టర్, ఇది వెహికల్, మరి ఏం చెట్లో తెలియదు అది. కానీ చూడు లారీలు చూడు. ఓ, నేను కార్ని టో చేసుకొని తీసుకెళ్ళడం చూసినా కానీ ఫస్ట్ టైం నేను ఒక లారీని టో చేసుకొని తీసుకెళ్తున్నాడు. డేంజరస్. మళ్ళీ స్పీడ్ కూడా మామూలుగా లేదు. వాడు 50 పైన ఉండుంటాడు నాకు తెలిసి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్లో. శుభం కలుగు గాక వెనకాల అది రాసుకొని చూడు. దీని వెనకాల చూడొచ్చు. ఇది టర్నింగ్లో ఎప్పుడు క్రాస్ చేయకూడదు. ఓకే, ఇప్పుడే సారాపాక. ఇది వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అని ఉంది. 20కి నుంచి స్టార్ట్ అయినట్టుంది. ఇటే టెంపుల్కి ఇట్లనే వెళ్ళాలి, భద్రాచలం టెంపుల్కి. ఇక్కడ కాదు, ముందర ఉంటుంది. చూపిస్తా. చాలా పవిత్రమైన స్థలం ఇది భద్రాద్రి అంటే. ఇటు వెళ్ళాలి లోపలికి, అటు సైడు రైల్వే స్టేషన్ అనుకుంటుంది. ఓ షర్ట్, నేను కూడా మర్చిపోయాను. ఇటుకు వచ్చి ఒకసారి వచ్చిన అంతే నేను భద్రాచలంకి. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎంత అవుతుంది అనుకున్నావు టైం? జస్ట్ 1:45 అవుతుంది అంతే. అట్లా అనిపిస్తుంది. 1:45 లాగా కనిపించలేదు. మార్నింగ్ అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. అంటే నేను సన్ వైజర్ పెట్టుకున్నందుకు నాకు అట్లా కనిపిస్తున్నట్టుంది. చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు కడుతున్నట్టున్నారు. ఇది ఈ లొకేషన్. ఇది ఇంకోటి లెఫ్ట్ చూపించింది, ఇది లోపల నుంచి దగ్గర ఉందని చెప్పేసి. ఇంకా 81 కిలోమీటర్స్ ఉంది. సో ఏ రూట్ ఇదే అనుకుంటా, వాళ్ళు పని చేసేవాళ్ళు అనుకుంటా. స్కై వాక్లో పెట్టారు. అది కూడా కలిసి టోల్ పెడతారు అనుకుంటా. ఇక్కడ కూడా అదే ఉంది. టోల్లే పెట్టచ్చు అనుకుంటున్నా. లేదా ఏం పెడతారు లోపల? రూమ్లో నుంచి పెట్టారు స్టేర్స్. ఇక్కడ ఒక ర్యాండమ్ ప్లేస్ రోడ్డు మీద పోతున్నాం. అటు పోతుంటే మాకు ఒక ర్యాండమ్ ప్లేస్ అక్కడి నుంచి వెళ్తుంటే ఇది కనిపించింది. బ్రిడ్జ్ రిట్రో లాగా బాగుంది. ఇది ఇది పాత ఓల్డ్ కాలం బ్రిడ్జ్లో ఉంటుంది చూడు, అట్లుంది. సో అట్లా వచ్చినాం చూసుకుంటా. చూడొచ్చు ఎంత మస్తుందో. వావ్. చూడు
చూడవచ్చు లొకేషను. ఇంకో విషయం ఏంటంటే పక్కనే ఒడిశా బార్డర్. ఆ ఊర్ల నుంచి తీసుకొని పోతుంది మ్యాప్. కోతులు మాత్రం మస్తుగా ఉన్నాయి. కానీ లొకేషన్ మాత్రం బాగుంది. అదే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దీంట్లో ఉంటే లొకేషన్లు కరెక్ట్ ఎక్కడ ఏమేమి ఉంటుంది సేమ్ అట్లనే ఉంది. కొంచెం జాగ్రత్త. నైట్ టైం అయితే అస్సలు ట్రావెల్ చేయకూడదు ఈ ఏరియాలో, ఇట్లాంటి ఏరియాలలో. ఎక్కడ ఏమవుతుంటుందో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు అస్సలు. ర్యాండమ్ బస్ స్టాప్ అన్నావు కదా? కూర్చోనికి లేదురా దాంట్లో. ఓ షట్. లేదు. అయితే మేము వస్తుంటే అక్కడ ఒక అతను భద్రాచలం వెళ్తున్నాడు అనుకుంటా. ఎట్లా అంటే ఇక పొర్లుకుంటూ వెళ్తారు కదా, ఏదో కోరుకున్నట్టుండ జరిగినట్టుంది. ఒక్కడే ఉన్నాడు ఇట్లా మోకాల మీదంగా పోతున్నాడు రోడ్డు పక్కన. ధర్మకోల్ది అది ఉంటాయి కదా షీటు, అది వేసుకొని దాని మీదకి వెళ్ళి. అయితే అతను చెప్పులు లేవేం లేవు అనమాట, అట్లనే పొర్లుకుంటూ వెళ్తున్నాడు ధర్మకోల్ షీట్ మీద ఒక్కడే. భద్రాచలం పోతున్నాడు. సో దాన్ని చూసి నాకు ఏం అర్థమైంది అంటే, ఒక మనిషి ఒక మాట ఇచ్చిండు అని అంటే దానికోసం ఎంత దూరమైనా పోతాడు అనే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిండు అతను. నాకు మస్తు అనిపించింది. అరే ఇప్పుడున్న కాలంలో మనుషులు ఇచ్చిన మాట అర్ధగంటకే మర్చిపోతారు, ఎవర్రా భయ్ అన్నట్టు ఉంటారు. అలాంటిది దేవుడికి ఇచ్చి పోయిండు, మొత్తం ఫుల్ఫిల్ చేసుకున్నాడు అంటే అసలు వేరే. అలానే ఉండాలి. నమ్మకం, నిజాయితీ, ధర్మం అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి మనల్ని నమ్మిండు అని అంటే ఆ నమ్మకాన్ని అసలు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్టు మాత్రం అస్సలు చేయకూడదు. అదే నేను నేర్చుకున్నా జీవితంలో. ఎలా అంటే మహాభారతం చూసాను నేను కూడా. వేరే సారి ఒక 10 days 15 days టీవీ ముందు నుంచి కదలలేదు ఇక నేను. మొత్తం టీవీ ముందే. నైట్ అయితే నైట్ 10 దాకా, మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి నైట్ 10 దాకా టీవీ ముందే కూర్చొని మొత్తం మహాభారతం 168 ఎపిసోడ్స్ ఏమి ఉన్నాయి, అన్నీ కంప్లీట్ చేసినాం. అది కూడా ఈ ఇయరే. మస్తు అనిపించింది. జీవితంలో ఒక మనకి నచ్చింది చేయాలి, ఎవరేమనుకుంటారు అనేది పక్కన పెట్టి నీకు అది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా చెయ్యి. అంతేగాని ఒకరి కోసం మనం బతకడం కాదు అన్నట్టు నేను అనుకున్నా. బట్ అది ఎంతవరకు కరెక్టో తప్పో అది నాకు కూడా తెలియదు. చూడవచ్చు ఒకసారి లొకేషన్ ఎట్లుందో, రోడ్లు ఎట్లున్నాయి చూడు ఒకసారి. చూసినారా? సైడ్కి లెఫ్ట్ సైడ్ పోతాను నేను. దుమ్ములో నుంచి ఇట్లా పోవాలి. ఇది అడ్వెంచర్స్ అంటే, ఇది అడ్వెంచర్ అంటే. ఇది ఒకటే సౌండ్ చేస్తుంది, అందుకే దీన్ని పట్టుకున్నా ఇప్పుడు. చెప్పురా. ఏంది అది? పీచ్ రా. ఏంది తొమ్మిది పీచా? ఏంది? తినబే. ఎందుకురా నాయన, ఈయన పడిపోతా. ఏంది అది పీచ్ అంటే? ఏంది అసలు? తినేదిరా. వద్దురా, నువ్వే తినరా. నేను ఇంటికి పోవాలిరా మళ్ళా. నేను మళ్ళీ ఇంటికి పోవాలి. నేను తీసుకోపోతా. ఏం వద్దులే, వద్దురా, దాపెట్టుకో. ఏడ దొరుకుతారా నీకు ఇట్లాంటివి? దొరికిందిరా నాకు. వద్దులేపా, లేట్ అవుతుంది, వెళ్దాంపా. చూడవచ్చు ఎట్లుందో. డార్క్ రూమ్ నుంచి మొత్తం లైట్ రూమ్కి వచ్చినట్టే ఉంది. అట్లుంటుంది ఇక్కడ. ఇటే పైకి పోయేది. అందరు వీడియోకి చూస్తున్నారు, వాటర్ చూస్తున్నట్టు. కొండలు చూడు ఎట్లున్నాయి అసలు. ఇది మన ఇండియాలోనే ఇన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి తెలుసా అసలు.
పురాతన శివాలయం అంట, లోపల పోయి చూడాలి అది. ఇంకా పైకి వెళ్ళాలేమో. అదే పొద్దున్న మంచు కురిస్తే వెల్కమ్ టు కొల్లూరు వాటర్ ఫాల్స్. సో వీ నీడ్ టు టేక్ రైట్ ఇక్కడ అనుకుంటా. క్లోజా? చాలా దూరం నుంచి వస్తున్నామండి దీనికోసం. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం దీనికోసం అని. ఒక 10 minutes అన్న ఇట్లా వెళ్ళి చూసేసి వస్తాం కదా, తొందరగా వచ్చేస్తామండి. ఏమంటారు? ఏం చేద్దాం? మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారంట కదా. మనం ఉన్నాం ఆ టైంకి. మొత్తానికి క్లోజ్ అయిపోతుందనండి. ఎన్ని గంటలకంట క్లోజ్? 5కే క్లోజ్ ఉంటుందంట. ఇంకా 5 కూడా కాలేదు. బాగుంది. అవునా? వాటర్ ఫాల్ ఇక్కడ ఉందంట, మా వాడికి చెప్తున్నా. ఇక్కడ బైక్స్ ఆగినాయిరా, వీళ్ళందరూ కిందికే పోయి ఉంటారా? ఇక్కడ ఉన్నాయి వాటర్ ఫాల్స్. కారు కూడా ఆగింది రేండి. ఇక్కడ నుంచి ఇందులో దారి పోయి చూసేద్దా ఉందా? అది కాకపోతే ఇది. అక్కడ క్లోజ్ చేసారు. మేమైతే ఇట్లా పోతున్నాం ట్రెక్ చేసుకుంటా, బ్యాగులు వేసుకొని, ఫుల్ గేర్ పెట్టుకొని, గ్లౌజెస్ కూడా ఇప్పాలి నేను అలాగాని. వీళ్ళంతా వస్తారు కింద నుంచి పైకి. మనకంటే ఇవన్నీ అలవాటు, చిన్నప్పటి నుంచి కొండలలో గుట్టలలో తిరిగినాం కాబట్టి. చూడొచ్చు వాటర్ ఫాల్స్ ఎట్లున్నాయో. ఇదే వాటర్ ఫాల్స్ వాళ్ళు 30 minutes ట్రెక్ అది ఇది అని అన్నారు. వీళ్ళు ఫోటోషూట్ తీసుకుంటారు, చూడొచ్చు. बीइंग ट्रैवल्स भाई फ़ोन है आपके पास? हाँ। बता दो। नेट नहीं है। बीइंग BEING मैसेज मारो बाय. చూసావా? అరే మంకీస్ ఏం లేవు కదా. చూపిస్తాడు ఎట్లుంది అనేది. వేరే లెవెల్ లొకేషన్. కింద వెడ్డింగ్ షూట్ అవుతుంది. మావాడు ఇన్స్టా 360 పట్టుకుండు. హాయ్ చెప్పరా. కింద కూడా వచ్చి వెడ్డింగ్ షూట్ అవుతుంది వాళ్ళది. ఈ వాటర్ ఫాల్సే కింద పెద్దగా వస్తాయి అనుకుంటా నాకు తెలిసి. ఎంత క్లియర్ ఉన్నాయి చూడు వాటర్. ఫస్ట్ అయితే వాటర్లోకి వెళ్ళి తీద్దామని చూస్తున్నా కెమెరాని. ఎట్లా వస్తుందో చూద్దాం.
నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు ఇక్కడ. ఏమేమి చింటూ దా, ఏం పేరు నీ పేరు? చింటూయేనా నీ పేరు? చింటువా? మొత్తానికి అయిపోయింది, కింద పైకి ఎక్కుతున్నాం. ఆమె క్లోజ్ అని చెప్పింది, మేము వీడికి వచ్చినాం లోపలికి. అందుకే ఏదైనా రీసెర్చ్ చేయాలి బ్రో. ఓడి పైకి వెళ్దాం పారా, వాటర్ ఫాల్స్ పై నుంచి వచ్చినాయి కదా అని చెప్పేసి అంటే పైకి వచ్చినాం. కొంచెం వేరే లెవెల్ ఉంది, ఎవ్వరు లేడు ఇక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవే అవుతున్నాయి, చాలా ఇంతకంటే ఎక్కువైంది. సో ఇప్పుడు వెళ్ళి రూమ్ కోసం ఎత్తుక్కోవాలి. రూమ్ దొరికినాక చెప్తా. అంటే దాని పై అక్కడ రూమ్స్ లేకున్నాయి, అందుకే మేము మళ్ళీ ఇప్పుడు సీలేరు పోతున్నాం. రోడ్డు చూస్తే మేము పరిశాన్ అవుతారు, వేరే ఉంది రోడ్డు మొత్తం. అరే రైటా లెఫ్టా? ఏంద్రా ఇది బటన్ పనిచేస్తుందా? బటన్ పనిచేయదురా, డబుల్ టచ్ చేసి స్విచ్ ఆఫ్ అయింది. షట్ మ్యాన్, ఎక్కడున్నారా? తిరుపతి తిరుగుతాయంటే ఇక్కడ మళ్ళా వదిలేసే కదా దీనే పట్టుకో దాన్ని. అరే చూడరా, ఇది లెఫ్టా? పైకి చూపిస్తుంది. లెఫ్ట్ పైకి చూపిస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినాం కాబట్టి. పోయి అక్కడ యూటర్న్ తీసుకోమంటుంది అంతే. పట్టుకో చూడు, ఏది కరెక్ట్ ఉంది. కరెక్టేనా? వచ్చిందా? ఫోన్ ఆన్ అయిందా? ఒక పెద్ద ఫోన్లో తీసేసి బాగా డేటా ఆన్ అయింది. ఇప్పుడు పోతాం సీలర్కి. రూట్ చూస్తే భయంకరంగా ఉంది. ఇట్లా పెట్టి పిటికల్ స్టెప్పా వేసుకుంటూ పోవాలా? అంతే, ఇట్లా అనుకుంటూ పోవాలి. ఓకే, రెడీ? ఓకేదా? సరిగ్గా ఓకేనా? అంటే నేను ఇట్లా నడుపుతాను, వెనకాల ఉంటావా? ఆగు, రెడీ? ఒక నిమిషం ఆగురా, ఒక నిమిషం. హెల్మెట్కి ఎందుకు అనుకున్నావా? రెడీ, 1 2 3 స్టార్ట్.